ఓకే. ఈ షీట్ మొత్తం చదవండి. అలాగే మీరు వన్ మోర్ ఇమేజ్ ఓపెన్ చేయండి. జస్ట్ నో చెక్ చెక్ చేస్తాను. ఈ షీట్ చదవండి. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను కదా. ఈ షీట్ మొత్తం చదవండి. ఇమేజ్ ఎక్కడ ఉంది? ఇమేజ్ చూడండి. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఇంటర్నల్ రిపోర్టింగ్, ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్, ఇటువంటి వాటికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ అంతా ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్, ఇటువంటి వాటికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. మీకు తెలుసు కదా. నేను చాట్ బాక్స్ లో కొన్ని పాయింట్స్ పోస్ట్ చేస్తున్నాను, అవి కాపీ చేసుకోండి అవి. వన్ మోర్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో కొన్ని పాయింట్స్ ఇది చదవండి. ఈ షీట్ మీరు చదవండి. వన్ మోర్ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఎక్సెల్ కాదు, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్. చాట్ బాక్స్ లోనే ఇవి కాపీ చేశాం చూడండి. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. అలాగే ఇటువంటి ఏ రిపోర్టింగ్ వేటికి ఉపయోగపడుతుంది? హౌ మచ్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎంత ఉంది తెలుసుకోవాలి. అటువంటి వాటి హౌ మచ్ ఈజ్ ద హౌ మచ్ ఈజ్ ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్, ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి లేదంటే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత ఖర్చు అయింది. హౌ మచ్ ఈజ్ ది మార్జిన్ కాస్ట్, మార్జిన్ కాస్ట్ ఒక 1 lakh, ఒక 1000 రూపీస్తో ప్రోడక్ట్ తయారు చేశారు. దానిపైన మార్జిన్ ఎంత? ఒక 100 రూపీస్, 200 రూపీస్ మార్జిన్ కాస్ట్ చేస్తున్నారు. ఓకే. మార్జిన్ కాస్ట్. హౌ మచ్ ఈజ్ హౌ మచ్ ఈజ్ ది కంపెనీ రెవెన్యూ, ఎంత రెవెన్యూ వచ్చింది ఆ ప్రోడక్ట్ పైన, లేదంటే కంపెనీకి ఎంత రెవెన్యూ వచ్చింది. హౌ మచ్ ఈజ్ ది కాస్ట్, సేల్ కాస్ట్, సేల్ ఎంతకు సేల్ చేస్తున్నాము, ఎంతకి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము, ఎంతకి సేల్ చేస్తున్నాము, మార్జిన్ ఎంత వచ్చింది. ఇటువంటివన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. హౌ మచ్ ఈజ్ రెవెన్యూ, రెవెన్యూ ఎంత వచ్చింది, హౌ మచ్ ఈజ్ సేల్స్ కాస్ట్, ఇటువంటి వాటికి ఈ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత వీటిలో కొన్ని కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఒక ప్రాఫిట్ సెంటర్ని క్రియేట్ చేద్దాం. ఒక ప్రాఫిట్ సెంటర్ని క్రియేట్ చేద్దాం. చాట్ బాక్స్ లో చూడండి, కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేశాను. ఓకే, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవన్నీ ఏంటి? కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నమాట. మనం ఎఫ్ఐ వరకు నేర్చుకున్నాం ఫుల్ ఫ్లెజ్డ్గా. సిఓ, వీడియో బేస్డ్ లెర్నింగ్ కొన్ని చెప్పాను, అవి కూడా నేర్చుకోవాలి మీరు. వీడియో బేస్డ్ లెర్నింగ్, ఈబిఆర్ఎస్, ఎంబిఆర్ఎస్, ఇవన్నీ కొన్ని ఉన్నాయి, అవి కూడా మీరు నేర్చుకోవాలి. వీడియో బేస్డ్ లెర్నింగ్ ఏవైతే సిలబస్ లో ఉన్న 80 టాపిక్స్ అనే ప్రిపేర్ అవ్వాలి క్లియర్ గా. ఓకేనా, మర్చిపోవద్దు. తర్వాత సిఓ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్చుకోవాలి. సిఓ కన్సల్టెంట్ గా కూడా వెళ్ళాలంటే సిఓ వీడియోస్ కూడా ఇచ్చాను మీకు. S/4HANA వీడియోస్ ఫార్వర్డ్ చేయలేదు కదా, ఈరోజు చేసేస్తానండి. అది మెయిల్కి వచ్చేస్తాయి, 5 minutes లో వచ్చేస్తాయి. అవి కూడా చూడండి, మర్చిపోకండి. నెక్స్ట్, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ, ఫస్ట్ కాన్ఫిగరేషన్. పాత్ ద్వారా వెళ్దాం. ఎస్పిఆర్ఓ, ఐఎంజి, ఎస్పిఆర్ఓ, ఐఎంజి, ఎస్పిఆర్ఓ, ఐఎంజి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ,
మాస్టర్ డేటా, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ఏరియా, ఎగ్జిక్యూట్. ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీని క్రియేట్ చేస్తున్నాం. పొజిషన్కి వెళ్ళండి, మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. మన కంపెనీ కోడే మన కంట్రోలింగ్ ఏరియా. స్టాండర్డ్ హైరార్కీ ఏమిద్దాము? ఎగ్జాంపుల్, మీ కంపెనీ కోడ్ 3 letters. అగైన్ మీ క్యాపిటల్ ఇవ్వండి ఒకటి. మీ కంపెనీ కోడ్ 3 letters అగైన్. లేదంటే మీ కంపెనీ కోడ్ 4 letters ఇవ్వండి. అండర్ స్కోర్ మీ కంపెనీ కోడ్ 2 times ఇవ్వచ్చు, మీ ఇష్టం. లేదంటే CCTR, కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ, అట్లనే తీసుకోవచ్చు, మీ ఇష్టం. TA55 ఇచ్చేయండి. ప్రాఫిట్స్ ఎంటర్, సేవ్. సో ఇక్కడ హైరార్కీ TA55_TA55 అనేది క్రియేట్ చేసాం. ఇవి స్టాండర్డ్, సారీ, ఇది ఆప్షనల్. మీ ఇష్టం, మీరు ఎనీ నేమ్ అనేది తీసుకోవచ్చు, ఎనీ నేమ్ అనేది తీసుకోవచ్చు. ఇవి ఇవి ఆప్షనల్ అనమాట, ఎనీ నేమ్ అనేది తీసుకోవచ్చు. ఈ సెంటర్స్ ఎందుకు ఉపయోగపడతాయి? యాక్చువల్గా హైరార్కీ ఏరియాని బేస్గా చేసుకుని మనం సెంటర్స్ క్రియేట్ చేస్తాం. ఇవి గ్రూప్స్ కి, యాక్చువల్గా సిఓలో ఉన్నటువంటి ప్రాఫిట్ సెంటర్స్ కి యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ కి మధ్యలో ఒక వే అనమాట, ఒక బ్రిడ్జ్ లా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా. మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం కదా. హైరార్కీ అండర్లో మనం గ్రూప్స్ క్రియేట్ చేసాం, తర్వాత సెంటర్స్ క్రియేట్ చేసాం. ఇవన్నీ రిపోర్టింగ్ పర్పస్, గ్రూప్ లెవెల్ రిపోర్టింగ్, ఇండిపెండెంట్ గా కాస్ట్ సెంటర్ లెవెల్ రిపోర్టింగ్, అలాగే కంట్రోలింగ్ ఏరియాకి, అలాగే ప్రాఫిట్ సెంటర్స్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ అన్నమాట. ఓకే, హైరార్కీ ఏరియాని క్రియేట్ చేసాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ. డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ క్రియేట్ ఇవ్వండి, కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. ఆ, ఇక్కడ చూసారా, లెఫ్ట్ సైడ్ మీ స్టాండర్డ్ హైరార్కీ కనిపిస్తుంది. ఓకేనా, మీ స్టాండర్డ్ హైరార్కీ కనిపిస్తుంది కదా. అది. సో అది సెలెక్ట్ లో ఉండాలి, ఫస్ట్ సెలెక్ట్ లో ఉంది. ఇక్కడ నేమ్ ఇవ్వండి. నేమ్ ఏమిద్దాం? ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ అండ్ మీ కంపెనీ కోడ్ టైప్ చేయండి అక్కడే. ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ. ఇచ్చారా? ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ ఇచ్చారు. వెయిట్ 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 వెయిట్, సేవ్ చేయండి. అలా కాదు, సేవ్ చేయండి. ఫస్ట్ సేవ్ చేయాలి అంతవరకు. ఎంటర్, సేవ్. సేవ్ అయిపోయింది. తర్వాత మీ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీని సెలెక్ట్ చేసుకుని లోయర్ లెవెల్కి రండి. లోయర్ లెవెల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇవ్వండి NA1100. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ఇచ్చారు కదా. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఇచ్చారు. నెక్స్ట్ నేను నోట్ చేస్తాను, ఇవి NA11 కదా. NA1100 ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకుని సేమ్ లెవెల్ క్లిక్ చేయండి. NA2200, లేదంటే మీ ఇష్టం, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్.
నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ చేయండి, సెలెక్ట్ చేయండి. NA2200 సెలెక్ట్ చేసి సేమ్ లెవెల్ పైన క్లిక్ చేయండి. NA3300, లేదంటే మీ ఇష్టం, మీరు ఏమైనా సెట్ చేసుకోవచ్చు. ఎనీ నేమ్. అడ్మినిస్ట్రేషన్ తర్వాత సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ఎంటర్ సేవ్. సేవ్ చేసాం. స్టాండర్డ్ హైరార్కీని క్రియేట్ చేసాము. స్టాండర్డ్ హైరార్కీ అండర్లో 3 గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్, అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్, సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. 3 గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏమో చూడండి, క్రియేట్ ప్రాఫిట్ సెంటరా. క్రియేట్ ప్రాఫిట్ సెంటర్ KE51 కదా. వెళ్ళండి. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. మనం పాత్ ద్వారా వెళ్దాం. /n. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, KS11. దాని కింద ఇండివిజువల్ ప్రాఫిట్ సెంటర్. ఇక్కడ చూడండి, KE51 ప్రాఫిట్ సెంటర్ క్రియేషన్, KE52 ప్రాఫిట్ సెంటర్ చేంజ్, KE53 ప్రాఫిట్ సెంటర్ డిస్ప్లే, KE54 ప్రాఫిట్ సెంటర్ డిలీట్, 6KEK డిస్ప్లే చేంజెస్. మీరు ఏమైనా చేంజెస్ చేస్తే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎండ్ యూజర్ యాక్టివిటీ ఎగ్జాంపుల్. ఓకే, అంటే ఎండ్ యూజర్ చేయలేదు. ఫైన్, చూడండి, KE51 ఇవ్వండి. ఉమ్. ఇది ఒక మాస్టర్ డేటా అండి. ఓకేనా. వెయిట్ వెయిట్, సారీ. ప్రాఫిట్ సెంటర్ నేమ్ ఇద్దాం ఒకటి. ప్రాఫిట్ సెంటర్ నేమ్ NA1101. క్రింద ఏముంది, మీ కంట్రోలింగ్ ఏరియా ఉందా? చూడు, క్రింద చూడండి, కాపీ. వెయిట్ వెయిట్, కింద కాపీ అంటే చూడండి, యాక్చువల్గా ప్రాఫిట్ సెంటర్ కింద కింద కూడా ప్రాఫిట్ సెంటర్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ నెంబర్ ఇస్తే ఏమవుతుంది, కాపీ చేయొచ్చు అనమాట. ఓల్డ్ కాపీ, ఓల్డ్ ప్రాఫిట్ సెంటర్ ని కాపీ చేయొచ్చు. కింద కాపీ ఫ్రమ్ మనం చూస్తారు, అక్కడ ప్రాఫిట్ సెంటర్ ఉంది. ఇక్కడ నెంబర్ ఇస్తే ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ నెంబర్ లేదు. కాపీ ఫ్రమ్ క్రింద నంబర్ యాడ్ చేసామనుకోండి, ఓల్డ్ ప్రాఫిట్ సెంటర్ని మనం కాపీ చేసుకోవచ్చు. సో మనం కాపీ చేయట్లేదు, డైరెక్ట్గా క్రియేట్ చేస్తున్నాం. ఓకే, డైరెక్ట్గా క్రియేట్ చేస్తున్నాం. సో ప్రాఫిట్ సెంటర్కి నెంబర్ ఇచ్చేసాము, కంపెనీ కూడా తీసుకున్నాం. ఎంటర్ చేయండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి, నేమ్ ఇవ్వండి, ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్. క్రింద ఇవ్వండి, పైన తీసుకోదు. క్రింద ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. కరెక్ట్గా ఇవ్వండి, ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేసాం. క్రింద పర్సన్ రెస్పాన్సిబుల్, దాని కింద
ఏదైనా ఒక పర్సన్ నేమ్ ఇవ్వండి, ఈ సెంటర్ కి రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు? డిపార్ట్మెంట్ ప్రొడక్షన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేయాలి? ఈ ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ ని, ఈ ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ ని 1 మినిట్, ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ కి అసైన్ చేయాలి. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఏం క్రియేట్ చేశాము? ప్రొడక్షన్ కి NA 1100 కదా, డ్రాప్ డౌన్ చేయండి కనిపిస్తే. అదిగో NA 1100 ఇవ్వండి. సిగ్మెంట్ ఏదైనా క్రియేట్ చేస్తే సిగ్మెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం సిగ్మెంట్ ఏం చేయలేదు కదా. సిగ్మెంట్ ఏమైనా క్రియేట్ చేస్తే సిగ్మెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మనం ఏం చేయలేదు. ఓకే. తర్వాత వెయిట్ చూడండి, దీన్ని మనం యాక్టివేట్ చేయాలి. ఈ ప్రాఫిట్ సెంటర్ ని మనం యాక్టివేట్ చేయాలి. పైన యాక్టివేట్ సింబల్ ఉంది చూసారా? సత్య గారికి జాబ్ గ్యారంటీ. రిమైనింగ్ స్క్రీన్ షేరింగ్ చేయించట్లేదు కాబట్టి నాకు తెలియదు, ఐఎమ్ సారీ. కోటి గారికి జాబ్ గ్యారంటీ, ఎందుకంటే ఆయన చేసే వర్క్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తారు, ఈజీగా చేస్తారు, కరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేస్తారు పాయింట్ అనేది. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు జాబ్ కొడతారు పక్కా, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, చూద్దాం. సో ప్రాఫిట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ని కూడా అసైన్ చేశాం. సేవ్, ఎగ్జిక్యూట్ చేయండి. అది యాక్టివేట్ చేయండి. లాస్ట్ మెసేజ్ వచ్చిందా? ప్రాఫిట్ సెంటర్ NA 11 హ్యాస్ బీన్ క్రియేటెడ్. నెక్స్ట్ వన్ మోర్ క్రియేట్ చేద్దాం. NA 2201. NA 2201 ఎంటర్. ఇక్కడ ఇవ్వండి, అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్. సిఓ చాలా షార్ట్ గా ఉంటుంది, టాపిక్స్ అన్ని చిన్న చిన్నవి ఉంటాయి, లెంతీగా ఉండదండి. లెంతీగా ఉండవు, చిన్నగా ఉంటాయి. నేను సిఓ వీడియోస్ మీకు ఫార్వర్డ్ చేస్తాను చెప్పాను కదా, 7 or 8 వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా మనం డాష్లో ఒక 20 వీడియోస్, అవన్నీ 20 to 25 వీడియోస్ ఉండొచ్చు మేబీ. అవి కొంచెం షార్ట్ గా చెప్పాను, అంటే ఫాస్ట్ గా చెప్పాను. టాపిక్స్ అన్ని చిన్న చిన్న టాపిక్స్ అది, బట్ ఈజీగానే ఉంటుంది సిఓ అనేది FI తో కంపారిజన్ చేసుకుంటే. సో అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ ఇచ్చారు. పర్సన్ రెస్పాన్సిబుల్. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయండి. NA 2200. సిగ్మెంట్ క్రియేట్ చేయలేదు, చేస్తే సిగ్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఓకే. యాక్టివేట్ చేయండి దీన్ని. యాక్టివేట్. నెక్స్ట్ NA 3301. 01. పర్సన్, ఇది రెస్పాన్సిబుల్ పర్సన్ ఇవ్వండి. యాక్టివేట్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ కి ప్రాఫిట్ సెంటర్ చూడండి, ఇక్కడ మనం ఏం చేసాము? ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేసాం, యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ సెంటర్ కి ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ను కూడా అసైన్ చేసాం. ఓకేనా? అది. నెక్స్ట్ యాక్టివేట్ కూడా చేసేసాం. నెక్స్ట్ ఒక పని చేయండి, చూడండి తర్వాత చూడండి.
డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీలోకి వెళ్దాము, లేదంటే టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. KCH3కి వెళ్ళండి. KCH3. KCH4, ఐఎమ్ సారీ, KCH4కి వెళ్ళండి. ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ సెంటర్స్ అండ్ గ్రూప్స్ ఎలా పిక్ అయినాయో చూద్దాం. ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. చూసారా ట్రీ? గమనించండి ఎలా వచ్చింది అనేది. ఆ ట్రీ అనేది మీరు గమనించండి ఎలా వచ్చింది. ప్రాఫిట్ సెంటర్స్ ఫస్ట్ మనం ఏం చేసాం? NA11, NA22, NA22 ఇవన్నీ గ్రూప్స్. గ్రూప్స్ అండర్ లో సెంటర్స్ క్రియేట్ చేసాం. వీటన్నిటికీ మెయిన్ హెడ్ క్వార్టర్ ఏముంది? హైరార్కీ ఏరియా, ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ. ఓకేనా? ఇది ఒక మిడిల్ వేర్ అనుకోవచ్చు. ఓకే. మీరు ఏదైనా రాంగ్ క్రియేట్ చేసినప్పుడు ఏమైనా రాంగ్ వచ్చింది అనుకుంటే డెలీట్ కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఎగ్జాంపుల్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. చేయకండి, డెలీట్ చేయరు, జస్ట్ చూపిస్తాను. నేను సెలెక్ట్ చేశారు, పైన చూడు యారో మార్క్ చూసారా? అప్ యారో, లెఫ్ట్ సైడ్ అప్ యారో ఉంది. క్రింద క్రింద ప్లస్ అదే లైన్ లో ప్లస్ అప్ యారో, అది అది యారో, అది. దానిపైన క్లిక్ చేస్తే డెలీట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వస్తుంది మనకి. మీరు ఏమైనా రాంగ్ క్రియేట్ చేశారు, లేదంటే క్రియేట్ చేసిన వాటిని డెలీట్ చేసుకోవాలి. అటువంటిప్పుడు ఏమవుతుంది? ఇక్కడ సెలెక్ట్ చేసి ఏ సెంటర్ని అయితే మీరు డెలీట్ చేయాలో అది సెలెక్ట్ చేసి అప్ యారో పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అవి డెలీట్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ సెంటర్ చేంజ్ టీ కోడ్ ఏంటి? KS02 కదా. మీరేమన్నా ప్రాఫిట్ సెంటర్స్ ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు మళ్ళీ. ఎలా చేస్తాము? కే KS02 ఇవ్వండి. KS02. ఐఎమ్ సార్, ఇక్కడ కాదు, మన టీ కోడ్ పాత్ ద్వారా వెళ్ళాం కదా, అక్కడ వెళ్ళండి. చేంజ్ KE52, సారీ, టీ కోడ్ అంటే KE52 ద్వారా చేసుకోవచ్చు. ఎంటర్ చేయండి. మీరు ఏమైనా మార్చుకోవాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. KE52లో మార్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, అసైన్ ప్రాఫిట్ సెంటర్ టు కాస్ట్ సెంటర్. ఈ ప్రాఫిట్ సెంటర్స్ ని మనం కాస్ట్ సెంటర్ కి అసైన్ చేస్తున్నాం. ఈ ప్రాఫిట్ సెంటర్ ని కాస్ట్ సెంటర్ కి అసైన్ చేస్తున్నాం. KS02. KS02కి వచ్చారా? సార్ బ్యాక్ వెళ్ళండి, నేను చూడలేదు. సార్ బ్యాక్ వెళ్ళండి. KS02కి వచ్చారు కదా, నెంబర్ ఇవ్వండి. మనం సెంటర్స్ ఏం క్రియేట్ చేసాము? NA డబల్, లాస్ట్ క్లాస్తో చేశాం కదా. డ్రాప్ డౌన్ చేయండి. NA1001, ఇవి NA1001 ఎంటర్ చేయండి. ఆ, ఇక్కడ చూడండి, 1 మినిట్. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ అసైన్ చేయాలి. కాస్ట్ సెంటర్ కదా, అక్కడ ప్రాఫిట్ సెంటర్ అసైన్ చేయాలి. ఇది దేనికి సంబంధించింది? ఇది ప్రొడక్షన్ కదా. డ్రాప్ డౌన్ చేసి డ్రాప్ డౌన్ చేసి డ్రాప్ డౌన్ చేశారా? ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్. సెంటర్ గ్రూప్ కాదు, NA1101. ఓకే. అసైన్ చేస్తున్నాం. కాస్ట్ సెంటర్స్ కి ప్రాఫిట్ సెంటర్ అసైన్ చేస్తున్నాం. సేవ్ చేయండి. ఎస్ అనండి. యాడ్ అయిపోయింది. కాస్ట్ సెంటర్ కి ప్రాఫిట్ సెంటర్స్ అసైన్ చేస్తున్నాం.
ఎన్ఏ డబల్ టూ ఎన్ఏ 201. నెక్స్ట్ వన్ ఏంటి? ఎన్ఏ 2001. 2001. నెక్స్ట్ వన్. ఇవే కదా మనం లాస్ట్ టైం క్రియేట్ చేస్తాం. లాస్ట్ డే ఎంటర్. కాస్ట్ సెంటర్స్ కి ప్రాఫిట్ సెంటర్స్ ని అసైన్ చేస్తున్నాము. ఆ, ఇక్కడ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఎన్ఏ డబల్ డబల్ టూ. నెక్స్ట్ సేవ్. నెక్స్ట్ వన్ మోర్ క్రియేట్ చేయండి. ఎంటర్ చేయండి, ఏం కాదు, ఎంటర్ చేయండి. ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ ఇవ్వటం అంతే. సేవ్. నెక్స్ట్ వన్ ఏముంది? ఎన్ఏ 3011. 001. కంటిన్యూ. ఎంటర్. ఇక్కడ ప్రాఫిట్ డ్రాప్ డౌన్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ తీసుకోవాలి. ఇది సర్వీస్ కాబట్టి సర్వీసెస్ దేనికి అదే తీసుకుంటున్నాం చూడండి. ఇది సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ కాబట్టి సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ తీసుకుంటున్నాం. సేవ్. ఎస్. ఓకే. స్టాండర్డ్ హైరార్కీ అండర్లో కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ సెంటర్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ప్రాఫిట్ సెంటర్ అండ్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. తర్వాత వాటన్నిటిని కూడా కాస్ట్ సెంటర్స్ కూడా అసైన్ చేసాం మనం. ఓకే. ఒక జిఎల్ అకౌంట్ పోస్ట్ చేద్దాం. టిక్ కోడ్ ఏంటి? FB15. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ ఎంత ఉంది ఇవ్వండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. వెయిట్ వెయిట్, ఇక్కడ చూడండి కాస్ట్ సెంటర్ యాడ్ అయిందా? వెయిట్ వెయిట్, ఇక్కడ కాస్ట్ సెంటర్ యాడ్ అయిందా? కాస్ట్ సెంటర్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. ప్రాఫిట్ సెంటర్ మనం ఇవ్వలేదండి, మనం మాన్యువల్గా ఎంటర్ చేయలేదు. కాస్ట్ సెంటర్ యాడ్ అయింది. యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ సెంటర్ కూడా యాడ్ అవ్వాలి. రైట్ సైడ్ చూడండి, ఇంకా పారామీటర్స్ ఓపెన్ చేయండి. చూసారా? ప్రాఫిట్ సెంటర్ అంటే కాస్ట్ సెంటర్ యాడ్ అయిపోయింది. కాస్ట్ సెంటర్ ఎలా యాడ్ చేసాం మనము? స్టేషనరీ ఎక్స్పెన్సెస్ జిఎల్ అకౌంట్కి అసైన్ చేసాం. తర్వాత ప్రాఫిట్ సెంటర్ కూడా యాడ్ అయింది. NA2201 ఎలా వచ్చింది? ఈరోజు చేసాం కదా, కాస్ట్ సెంటర్స్ ని ప్రాఫిట్ సెంటర్కి అసైన్ చేసాం, దానివల్ల వచ్చింది. అర్థమైందా? కాస్ట్ సెంటర్ ఎలా వచ్చింది? స్టేషనరీ ఎక్స్పెన్సెస్ జిఎల్ అకౌంట్ కి కాస్ట్ సెంటర్ అనేది అసైన్ చేసాం. మరి ప్రాఫిట్ సెంటర్ ఎలా పిక్ అయింది ఈరోజు? ప్రాఫిట్ సెంటర్ అనేది ఎలా పిక్ అయింది? ప్రాఫిట్ సెంటర్స్ ని కాస్ట్ సెంటర్ కి అసైన్ చేసాం ఈరోజు, అందువల్ల రెండు వచ్చినాయి. సో ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో కాస్ట్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ సెంటర్ బోత్ పిక్ అయినాయి. మనం ఇవ్వలేదు, ఆటోమేటిక్ గా పిక్ అయినాయి. ఇలా అవటం వల్ల ఏమవుతుంది? ఎఫ్ఐలో ఉన్న వాల్యూ సిఓలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎఫ్ఐలో ఉన్న వాల్యూ అనేది సిఓలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఎఫ్ఐలో ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓలో ఇంటర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐలో మీరు చేసిన ఎంట్రీ అనేది సిఓలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది కాస్ట్ సెంటర్స్ అండ్ ప్రాఫిట్ సెంటర్స్. ఓకే. సేవ్ చేయండి. మీకు నోట్స్ ఇచ్చాను నేను, ఆ నోట్స్ మొత్తం చదవాలి. సిమ్యులేట్ అండ్ పోస్ట్.
గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. కాస్ట్ సెంటర్ అండ్ ప్రాఫిట్ సెంటర్ పిక్ అయింది చూడండి. క్లియర్ కదా ఇది. సో S4 హనాలో మాత్రం సిఓ మీరు యాక్చువల్లీ ఎఫ్ఐ కన్సల్టెంట్ గా మెన్షన్ చేయాలండి, సిఓ కన్సల్టెంట్ గా పెట్టకండి. ఎందువల్లంటే సిఓ కన్సల్టెంట్ గా పెట్టారంటే చాలా డెప్త్ గా అడగచ్చు మేబీ. ఎఫ్ఐ కన్సల్టెంట్, నేను సిఓ పైన నాకు నాలెడ్జ్ లేదు, బేసిక్ నాలెడ్జ్ అని చెప్పాలి. కొంచెం అడ్వాన్స్డ్ నాలెడ్జ్ కావాలంటే S4 హనా వీడియోస్ అన్ని చూడాలి. అక్కడ ఇంటర్నల్ ఆర్డర్స్ అండ్ ఇంకా కొన్ని టాపిక్స్ చెప్పాను, అక్కడ చాలా ఉన్నాయి. మేబీ నైన్ క్లాసెస్ ఉన్నాయి అనుకుంటా, సిఓ అంతా కూడా. నైన్ అంటే ఆల్మోస్ట్ ఒక 20-25 క్లాసెస్ ఉంటాయి. అవన్నీ కూడా కొంచెం మనకి యూజ్లెస్ లేనంత రిమూవ్ చేసేసి స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాను కాబట్టి 9 క్లాసెస్ వచ్చినాయి. అది చూడాలి. ఓకే, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్స్ కంప్లీటెడ్ కదా. రేపు మార్నింగ్ రెజ్యూమ్ ప్రిపరేషన్. ఆ మధ్య క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ చేశారా ఎవరన్నా? సెకండ్ కంపెనీ కూడా చేశారా? క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ చేయాలంటే మీరు సెకండ్ కంపెనీ కూడా చేయాలి, చేయకపోతే క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ అవ్వదండి. చేశారా లేదా? ఎక్కడుంది క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్? 22-25 పైనే ఉంది, పైననే ఉంది. కింద కింద ఎల్లో మెసేజ్ లో ఎల్లో కలర్ లో ఉంచేసారు మీరు, అది యాడ్ చేశారు. క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ లైవ్ క్లాస్ అది చేశారు ఎవరన్నా లేదా? రాజరత్నం మీరు ఏమైనా చేశారా? కోటి గారు కానీ ఎవరన్నా? క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు మీరు సెకండ్ కంపెనీ వీడియో కోడ్. పెట్టండి సార్, లేకపోతే అది అది వీడియో ఉంటే పెట్టండి సార్. వీడియో క్రాస్ కంపెనీ. సరే వీడియో ఇస్తాను, మీ ఇష్టం. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చాలా ఈజీ, సింపుల్ అది. సెకండ్ కంపెనీ కోడ్ మీరు ప్రాక్టీస్ పర్పస్ క్రియేట్ చేస్తుంటే అది మీరు చేసేయచ్చు. సరే వీడియో వీడియో ఇచ్చేస్తాను చూడొచ్చు, చేయొచ్చండి, చాలా సింపుల్ అది. తర్వాత డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ రేపు ఏంటి క్లాస్ ఏంటి? సరే వీడియో ఇచ్చేస్తాను. రెజ్యూమ్ ప్రిపరేషన్ రేపు. O2C అయిపోయింది కదా. రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్తాను రేపు. ఇంకా ఏమున్నాయి చూడండి. ఈ కంప్లీటెడ్ ఐడాక్స్ ఉంది. ఐడాక్స్ అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. ఐడాక్స్ ఒకరోజు చెప్తాను, నేను టైం చూసుకుని చెప్తాను. లేదంటే అది కూడా వీడియోస్ ఉన్నాయి మన దగ్గర, ఐడాక్స్ వీడియోస్ ఉన్నాయి. చెప్తాను, నేను చేసిన తర్వాత మీతో చెప్పిస్తాను. అది ఐడాక్స్ అవ్వట్లేదు, అవుట్పుట్ సరిగా రావట్లేదు అంట. సరే ఓకే ఫైన్. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఇంక పెండింగ్ ఏంటి? రెజ్యూమ్ ప్రిపరేషన్, క్లాస్ కంపెనీ రెజ్యూమ్ ప్రిపరేషన్ అండ్ ఇంకోటి ఏంటి? ఐడాక్స్. రెండు ఇంకేం లేవా? ఒకటి. రెండే ఉన్నాయి సార్. సరే క్రాస్ కంపెనీ కూడా వీడియో పెట్టండి ఇంకా క్రాస్ సరిపోతుంది. కంపెనీ కూడా పోస్టింగ్ వీడియో ఇచ్చేస్తాను. లేదంటే మీరు చెప్పలేదు అనుకోకండి, నేను చెప్తాను. స్క్రీన్ షేరింగ్ ఎవరన్నా, చాలా సింపుల్ కాన్సెప్ట్ అది. క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ చాలా ఈజీ. సరే వీడియో ఫార్వర్డ్ చేస్తాను చూడండి. మీరు మీరు ఏమన్నా చేశారా? మంజునాథ్ గారు మీరు ఏమైనా చేశారా? రోజా గారు, మంజునాథ్, ఇదేదో లేదు సార్. ఎలక్ట్రానిక్స్ అంట, చేశారా లేదా? సార్ ప్రాక్టీస్. నేనైతే చేశాను కానీ అది ల్యాప్టాప్ లో స్క్రీన్ షేర్ చేయడానికి అవ్వట్లేదు సార్, అందుకే కానీ. ఓకే. సరే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా నాకు అది చెప్పండి ఫస్ట్. ఎందుకంటే చేస్తున్నాను సార్. ఫీజెస్ ఒక పర్సన్ తప్ప అందరూ పే చేశారు ఫీజు అనేది. మేబీ వీడియోస్ ఫాలో అవ్వచ్చు నేను అనుకోవటం. చాలా మంది వీడియోస్ ఎక్కువ ఫాలో. ఫస్ట్ ఏంటంటే ఒక 1 మంత్ ఎవరైనా లైవ్ క్లాసెస్ వింటారు, తర్వాత తెలిసిపోతుంది వాళ్ళకు కూడా. సో వీడియోస్ ఎక్కువ వింటూ ఉంటారు అది. సరే రేపు డిస్కస్ చేద్దాంలేండి. రేపు రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్తాను. సరే క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ వీడియో ఇస్తాను. చేయలేదు, అది మీరు చేయలేరు కదా, నేనేం చేయలేను. ఓకే రేపు రెజ్యూమ్ ప్రిపరేషన్ పెట్టుకుందాం. ఓకేనా? అంటే మీరు సేమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద ఉండాలన్నారు కదా సార్, రెండు కంపెనీస్. మార్చొచ్చు, రెండు ఏం కాదు, కంపెనీ ఎప్పుడైనా కోడ్. మార్చుకోవచ్చు. మనం సేమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో లేదనుకోండి, మనం మార్చుకోవచ్చు, చేంజెస్ చేయిస్తాను మీతో నేను. ఓకే. అది చాలా సింపుల్ అండి ఇవన్నీ కూడా. ఇప్పుడు యాక్చువల్గా మనం మేజర్ టాపిక్స్ అన్ని కూడా చేసేసాం. అసెట్ అకౌంటింగ్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ అన్ని చాలా చెప్పుకోం. మొత్తం 80 టాపిక్స్ కవర్ చేస్తాం. ఇంకోటి సిలబస్ కాపీలో ఉన్నవన్నీ నేర్చుకోండి. వీడియో బేస్డ్ లెర్నింగ్ కూడా నేర్చుకోండి. వీడియో బేస్డ్ లెర్నింగ్ వదిలేయద్దు. వీడియో బేస్డ్ లెర్నింగ్ కూడా, అంటే యాక్చువల్ సిలబస్ చాలా హెవీ సిలబస్ ఇది. బట్ అయినా సరే వీడియో బేస్డ్ లెర్నింగ్ లో ఏమైతే చెప్పానో అవన్నీ మీరు కాన్ఫిగరేషన్ చేసినా చేయకపోయినా థియరిటికల్ గా నేర్చుకోండి చాలు. FI to MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్ ఉంది కదా, అది మీరు ఓన్ గా అది మీరు నేను చెప్పే వరకు నేర్చుకున్నా చాలు. కాన్ఫిగరేషన్స్ అవసరం లేదు.
ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ చేయాలంటే మళ్ళీ ఎంఎం నుంచి స్టార్ట్ చేయాలి. ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ చేయాలంటే మళ్ళీ ఎస్డి నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఎస్డి మాడ్యూల్ కూడా గ్రిప్ ఉండాలి మీకు. ఎందుకు అంత రిస్క్ ఎందుకు? జాబ్లోకి వెళ్తే ఇవన్నీ చేయరు. మీరు ఇది అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎక్కడో ఓ దాంట్లో వేస్తారు, అవే చేస్తారు. ఇంత బర్డెన్ ఎందుకు? బట్ ఎక్స్ట్రా నాలెడ్జ్, అడిషనల్ నాలెడ్జ్ అనేది వస్తుంది, అంతే డిఫరెన్స్. బట్ నేను మాత్రం క్లారిటీగా చెప్తున్నాను, మన ట్రైనింగ్ అనేది ఎఫ్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. సిఓలో బేసిక్స్ చెప్పాను. ఎఫ్ఐ సిఓ కన్సల్టెంట్గా వెళ్ళాలంటే సిఓ కూడా నేర్చుకోవాలి. అది S/4HANA వీడియోస్లో ఉన్నాయి, అవి చూసి నేర్చుకోండి. క్లియర్ కదా? నెక్స్ట్ రేపు మార్నింగ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ పెట్టుకుందాము, సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి, ఎక్స్పీరియన్స్ బాబాయ్. కూడా చెప్తారా సార్? ఎంత ఎక్స్పీరియన్స్ గురించి కూడా చెప్తారా సార్ రేపు రెజ్యూమ్ ప్రిపరేషన్ పాటు? ఎక్స్పీరియన్స్ ఐ మీన్ మీరు చెప్తా అన్నారు కదా సార్, ఎక్స్పీరియన్స్ ఎంత యాడ్ చేయాలి అని. చెప్తాను మీకు, రేపు అన్నీ కవర్ అవుతాయి. అవును. రెజ్యూమ్ ఎలా అప్లోడ్ చేయాలి, రెజ్యూమ్ శాంపిల్ రెజ్యూమ్స్, ఎక్స్పీరియన్సెస్ అవన్నీ ఎలా యాడ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఇవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాను. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే. క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ వీడియో కూడా ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ అండి.